మా ఇల్లు అయితే తెల్లారింది కదా, ఇప్పుడేమన్నట్టు అంటే ఇక దన్న తయారైపోవాలి, లేకపోతే దడీలు అనిపిస్తారు. అబ్బా భూతల్లి, ఇవాళ నేను ఎంత కక్కినా ఒరుసుకో. కొడుక లోకం మీద లోకం పడ్డా లొట్టుకుంటున్నట్టు గట్టిగా ఉండటోని ఏమైందిరా నీకు ఇవాళ జారిపడ్డ జాడి లెక్కన శ్రీలంకలం అవుతానవు ఏమైందిరా? అన్నొద్దులు ఒక్క తీరు ఉంటావానే అవ్వా, దిక్కులలో తూర్పు ఉంటది, మనసులలో మార్పు ఉంటది. ఏం మారుడా ఏమోరా కొడుక, నువ్వు మారుడా అంటే కొబ్బరికాయ కొడితే కొండవలిగినట్టే కాదురా. అవ్వా ఇప్పుడైతే నాకు నీతో కొలుచుకునే అంత ఓపిక లేదు. అంతలా ఉంటే అప్పటికి వచ్చినాక ఇద్దరం కలిసి కూర్చొని తీరుపారు తీరొక్క తీరు తిట్టుకుందాం. ఇగో ఇప్పుడు నాకు బయట బోల్ బొచ్చిన పని ఉంది, సపరేట్గా పోతా, అర్థమవుతుందా? వాళ్ళ పొద్దుగాలు ఇల్లు చేయరు మా అత్త. తల్లి కొడిగా గంప కింద వేసి గమ్మినట్టు గమ్ముతూనే ఉండేటట్టున్నాడు. ఒక ఏం చేద్దాం మరి? ఎవరు నన్ను గుద్దింది బావా? నువ్వే నానే, నీ కళ్ళకి ఏమన్నా కంపములు కూర్చున్నా అటు వేసుకొని గుద్దినావు? అవురా బామ్మర్ది, పొలం కాడ గెట్టున్నట్టు గింతే ఉంటుంది. నాకెలా కనిపించినవరా నువ్వు? అయితే కోడి పిల్లలు ఎంబడి గద్ద పడ్డట్టు ఇంత ఆగమాగం మీద ఎటు పోతానవరా గాడిది? నాకోసమా? ఎందుకురో? ఏంది బా అంత లద్దపురం మాటలు మాట్లాడతాను? ఇలా 31 పండుగ కదా, మర్చిపోయినా ఏంది? దావత్ చేసుకోవద్దా మనం? అరే స్నానం చేసి బట్టలు వేసుకున్నా మర్చిపోతా గాని 31 దావా చేసుకుని మర్చిపోతామారా? నేను కూడా గందుకే వేస్తానా. అంటే 2 ఎడ్లు పోయి ఒకటే పొలం తిన్నట్టు మన ఇద్దరం వచ్చింది ఒకటే దానికోసమానే. అవురా బామ్మర్ది, నువ్వు కోటర్ అంతా పొడిగుండి మీటర్ అంత ఉన్న నా ఆలోచనలు కలిపినావంటే మన ఇత్తనం వేరైనా ఇగురం ఒక్కటే అన్నట్టుందిరా. మనం కలిసినాం గాని మంది కలిసినట్లే, మరి మనమే చేసుకున్నాం దావతి. అరే గా అనిల్ గాడు కూడా దావతిలా పొత్తు కూడతా అన్నాడు, ఒకసారి దానికి ఫోన్ చేద్దాం. హలో, అరే అనిలు ఏడున్నావురా? పొలం కాడ ఉన్నారా? ఒడ్లు ఎక్కుతాన్నా. ఏంది ఒడ్లు ఎక్కుతాన్నావా? ఎప్పుడు వస్తారా ఇంటికి? ఎక్కులేదు జల్ది రమ్మను బావా. అరే ఇగో మేము 31 దావత్ చేసుకుందామని పోదాం అనుకుంటున్నాం. నువ్వు మాత్రం పొత్తు కూడతా అంటేగా కూడతావా? 31 దావతా? అరే జల్ది పోదాం పార్రా, ఏమేం తెచ్చుకుందాం? అరే ఒడ్లు ఎక్కుతానా అంటే గారా గాడిది. అరే పొలం ఒడ్లు ఇయ్యాల కాకుండా రేపైనా ఎక్కుకోవచ్చురా. అదే 31 దావతి, 31 అయిపోయినాక వేసుకోవచ్చారా? ఏంటి మమ్మీ ఎవడీడు? దావతానంగానే పనాడ వండబెట్టి వచ్చినావంటే నీకు మొక్కాలనే. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇదే ఆపర్చిన పని మీద పెట్టుంటే ఇటువంటి బతుకుతువో. అంతేరా, అండరా నవ్వచ్చి అంటలామకి చెప్పిందట. ఏమనే బావా? నువ్వు బువ్వకూర మంచిగా అంటలేవు, కమ్మగండని నీకు చేయసాద కాదు, నువ్వు అని చెప్తాన్నావురా. అయితేమనే గాని ఎవరెవరి దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో తీరా, దావత్కు లెక్కేసుకుందాం. అరే 31 దావత్ కోసం అని చెప్పి 30 డేస్ నుంచి జమ చేసుకున్నారా? ఇగో నా 1000 రూపాయలు. అరే నా దగ్గర కూడా మా ముసల్లాని పింఛన్ పైసలు 1000 రూపాయలు ఉన్నాయి. అయితేమనే గాని బామ్మర్ది, నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయరా? ఏమో కప్పని మింగిన పావులే సప్పుడు ఎత్తలేవేమరా? సత్తు బలే చదువుకున్నా మొక్కపోడా.
నా దగ్గర పైసలు లేవే గనికి నీ దగ్గరకు వస్తానా. మరి పైసలు లేనిది ఎందుకు వస్తానవరా? ఆడ వండడానికి వస్తానవా? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? లేకపోతే నిన్ను ఇట్లా ఉంచుకున్నాడు ఇతరని వస్తానవా? ఆ ఉంచుకున్నోని నువ్వే అనుకొని నా పైసలు కూడా నువ్వే కలపరాదు బా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నిన్నుంచుకుంటే దున్నపోతుకు పాలు విన్నట్టే గారా. నాకేమత్తది? నేనే మా అవ్వకు తెలియకుండా పింఛన్ పైసలు ఎత్తుకొచ్చినా అంటే నన్ను అడుగుతావు. నీకెక్కడికి వెళ్ళాలి వాడుకోవు. మరి ఎట్లనే బావా ఇప్పుడు? గుడ్లు పెట్టని కోడికి గుడాలు ఓసులు ఎందుకు అన్నట్టు పైసలు లేని నీకు దావత్ ఎందుకురా? అరే బామ్మడిది పొయ్యి ఎన్నో కొన్ని పైసలు పట్టుకరా. అట్లయితేనే రా, లేకపోతే ఇంట్లోనే సాప్ వేసుకుని సాపుకొని వండుకో. అర్థమవుతుందా? ఓ అరే మా కొట్టం కాడ ఉంటాం, సీదా పైసలు పట్టుకొని రా గంతే. సరే. అరే దావత్ ఏదో మనం మంచిగా వేసుకోవాలి. మంచిగా వేసుకుందాం రా, మాడి తోటలే కూర్చుందాం సరేనా? వచ్చేస్తున్నారు. పైసలు ఎత్తుకుపోక ఆగురా. ఏమైందిరా గట్లూరు కత్తున్నావు? అక్క నన్ను మావ కొడమని ఎంబడి పడుతుంది అక్క. పామెంబట ముంగిసబడ్డట్టు మీ అవ్వెందుకురా నీ వెనక పడ్డది? ఇంతగానో మొసపోసుకుంటూరు కత్తన్నావు. అబ్బా చెప్తా గానీ ముందైతే నువ్వు మా అవ్వ చేతికి ఇక్కకుండా ఏ అక్క అది ఇచ్చిన ఊరికొస్తాది నా వెనక. సరేరా గట్టి పక్కకు పోయి దాక్కపో. మరాడు కూడా సొంటి నువ్వు ఉండంగా పక్క కూడా ఎందుకు అక్క నీ వెనక జాక్కుంటా. పొట్టివాడు కావు ఎన్నో ఇప్పుడే మాయమైండు. ఇడు ఎక్కడ ఉండగా నేను దొరకబడతా. బుజ్జమ్మ మా సన్నిగాడికి టచ్చిండా? ఏడవేండు కోరడు ఇటు ఒక ఊరికి వచ్చానే. ఏమో చిన్నవ్వా, మరి నాకైతే కనవల్లే. అసలు ఏమైంది మరి? ఆ లేగడి ముండ కొడుకు ఇంట్లో నుంచి పైసలు ఎత్తుకపోతాండి బిడ్డ అని కావురం కాకులు ఓడువా. చిన్నమ్మ ఒకటి పోతుండు, ఇప్పుడే వెండికి సందులోకి పోపు. ఎటుపోతాండు పొట్టివాడు కావు అది దొరకబడని రెండు కాలం కొడతా. అక్క బతికిచ్చినావు అక్క. లేకుంటే పని లేకుండానే పెళ్లి చేసేది నాకు మా అవ్వ. సరే గాని అసలు నువ్వు ఇంట్లోకి వెళ్ళి పైసలు ఎందుకు ఎత్తుకొచ్చినావురా? ఇలా 31st అక్క దానిలో నన్ను మా బావ నేను దావ చేసుకుందాం అనుకుంటున్నాం. అందుకే ఇంట్లోకి వెళ్ళి పైసలు ఎత్తుకొచ్చిన. చేసుకుంటే వేసుకోరు గాని దానికి ఇంట్లోకి వెళ్ళి పైసలు ఎత్తుకొచ్చుడు ఎందుకురా? మంచిగా తిరిగితా అక్క. నువ్వు గమ్మత్ మాట్లాడుతున్నావు అక్క. డబ్బు లేకుండా తానం చేస్తారు గాని పైసలు లేకుంటే దాదటి వేసుకుంటాం అక్క. అయితమాయే గాని మేము కూడా మీతోటి కలుస్తాం. మరి అందరం కలిసి దావతి చేసుకుందామా? నువ్వు రానికి ఇదేమన్నా ముగ్గుల పూట అక్క. మొగలు కలిసి చేసుకున్న దావత్కి ఆడోళ్ళు వస్తా అంటారు. 31st మొగళ్ళకి వస్తుంది కానీ ఆడోళ్ళకి రాదారా? ఎందుకు రా అంత కడుపు కట్టే మాటలు మాట్లాడతావు? పొట్టి పాడుకో పిలువన్నారా మీ అమ్మను? నువ్వు దొరికితే మురికి పట్టిన చేత నొక్కినట్టు నిన్ను నొక్కుతుంది. చిన్నమ్మ ఓ చిన్నమ్మ అద్దక్క పిల్లలకు మా తీసుకోపోతావు కానీ వాళ్ళు ఏమంటారో కానీ పోయితే అడిగి చూద్దాం బా. పన్నాడు వాళ్ళు ఇటు అద్దాడాలి, నీ పని చేపిస్తా. ఏడ్రా వీడు ఇంకా అత్తలేడు. అప్పటిక మనమన్నా పోదాం పారాదురా మరి. అరే ఆగరాదురా కోసేపు. ఆడు అక్కర అంటే ముక్కిడుతాడు కానీ దావత్ అంటే మాత్రరా. ఆగుదాం పాటు మొత్తం అంతసేపు. ఏం ఆగుడో ఏమోరా ఈ ఆగుడు ఆగులా. అవు అత్తాను గారా. అవురా బామ్మది ఇంతసేపు అటే పోతావురా. చూసి చూసి కళ్ళన్ని కాయలు కాసినాయి. ఇగో కూసుండి ముడ్డంతా నొత్తందిరా. అయితే అనే కానీ పైసలు తెచ్చినావా లేదా? తెచ్చిన బావా ఇగో తీసుకో 1000 రూపాయలు. మా తెచ్చినావు గాని దుడ్డ పిల్లకు తల్లి బర్రె తోడున్నట్టు గిదాన్ని నీ ఎంబడి పట్టుకొచ్చినావేమోరా. అరే సన్ని చెప్పురా వాళ్ళకి మా ముచ్చట. చెప్పు తాగరాదు పనం అవుతుంది కదా నీకు. ఏమైందిరా గులాబ్ జామ్ మొక్కపోడా? ఏమో ఇంకో గుసగుస పెడతారు. అంటే అది బాగా ఈ బుజ్జమ్మలు కూడా మనతో దావత్కి కలుతారట. అరే ఈమె మనతో దావత్ కత్తాదిరా. అరే వాళ్ళతో మనం దావుతే చూస్తోళ్ళందరూ ఏమనుకుంటారా? ఆడోళ్ళ బోడక్క అన్నం పెట్టే రాజక్క అంటారా? నరం లేని నాలుకే 40 మాటలు మాట్లాడుతుంది. మందన్నంత మాత్రాన నువ్వు నిజంగానే ఆడోళ్ళ బోడక్కవైదవారా? అవునే అన్న
ఎవడో చూస్తుండని మనం ఏతులు కొట్టకుండా ఉంటామా? మంది కర్రలో పడుతున్నామని కళ్ళు తాగకుండా ఆగుతున్నామా? ఎవరి కోసం మనం మన బుజ్జమని దూరం కొడతావా అని? అరే దూరం కాకపోతే దగ్గరికి తీసుకోరా. నేను ఇట్లా అద్దంటానా? మనతో దావత్ కత్తా అంటే ఎట్లా అంటానా? అవురా అనిలు రాణి తీయరాదురా, మన బుజ్జమ్మనే వినిపించుకున్నా అంతే మనతోని దావతిలా. అరే నువ్వు కూడా ఏంద్రా అంత ఆల లెక్కనే మాట్లాడుతున్నావు? మా లెక్క కాకపోతే మంది లెక్క మాట్లాడతాడా గాని ఆడు ఒప్పుకొనే బట్టే నీకేం పుట్టింది రద్దంటున్నావు. అదేదో నీ ఒక్కని సొమ్మె తిన్నట్టు చేస్తున్నావు. కావాలంటే మేము కూడా నీ పైసలు ఇస్తాను, ఏడవకు. అరే పిసగాడిది దావత్ అంటే అట్టిగా అనుకున్నావురా. ఎన్ని చెయ్యాలి, ఎన్ని కొయ్యాలి, ఎంత వండాలి, ఎంత విండాలి. ఇగో మంచిగా ఆడవాళ్ళు వచ్చిర్రు అనుకో అన్ని పనులు వాళ్ళే చేస్తారు. మనం పులుసదిగా కూర్చొని తినచ్చు, తాగచ్చు. మా అంటే 2 బాటిల్లా తెల్లగాలు తాగుతారు గంతే. ఇగో బుజ్జమ్మ నువ్వు రాయే, ఇటు గట్నే అంటాడు. అందరం కలిసి మంచిగా దావత్ చేసుకుందాం. అయితే మా వాళ్ళని కూడా తీసుకొస్తారా నా సోపతికి? రారి రారి కుటుంబం కుటుంబం వచ్చి దావతల కూసోరి. కుటుంబం వచ్చి దావతల కూసోరి. అదేమన్నా అన్నదానం అనుకుంటారు రానే, అందరు రానికి. మా వాళ్ళంటే ఇంట్లో కాదురా, మీకు మగ సోపతులు ఎట్లనో మాకు ఆడి సోపతులు గట్ల. వాళ్ళనే తీసుకొస్తా. నువ్వు ఎవరినైనా తీసుకొచ్చుకో బుజ్జమ్మ. అరే మా అంటే ఇంకొక బాటిల్ కళ్ళు ఎక్కువ తాగుతారు కావచ్చు గంతే. మరి ఇంకెందుకు ఆలస్యం, పోదాం పారి. ఇవన్నీ పట్టుకొని వలస పోయినట్టు ఇంకెంత దూరం పోతాం రా. ఇక్కడ మంచిగానే ఉంది కానీ పట్టుర్రి. అబ్బా ఇక్కడ మంచిగానే ఉందిగా, ఇది ఆగుదాం. ఆగుదాం పట్టు. అరే మనం మంచిగా దావత్ చేసుకొని అల్కా ఒడ్డెక్కించుకుందాం అనుకున్నావురా. ఇప్పుడు చూడు ఇంత మందిని పట్టుకొత్తివి. ఏంద్రా ఇది మన్నెంక వచ్చిన గొర్రెమంద తీరు? అయితే మన తీయరాదురా, వచ్చినందుకైనా వాళ్ళు ఎంతో కొంత పని చేస్తారు. ఈ అనిలన్న కళ్ళు అయితే ఎప్పుడు వాళ్ళ మీదనే ఉంటాయి. ఓరోనే ఓర్తలేడాలని రాకపోతే నువ్వు ఎత్తు అనే పని. అవురా బామ్మది, ఇంతకు బుజ్జమ్మక్క వాళ్ళు చెప్పిర్రా మనం 31st దావత్ చేసుకుంటానని. అయితే అప్పుడు నేను మా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఎత్తుకొస్తా అంటే మా అమ్మ చూసి ఎమ్మడి పడ్డది. ఈ బుజ్జమ్మ మా అమ్మ దగ్గరికి వెళ్ళి తప్పించి నన్ను మీ దావత్కు తీసుకుపోతే మీ అమ్మకు దొరకబట్టిస్తానని బెదిరించింది. అందుకే నేను పట్టుకొచ్చింది. అరే మీరేమైనా పెళ్లి చూపులకు వచ్చిర్రా? నాకు ఇంత ఆసర అయితే పనులు తొందరగా రారా. అరే వీళ్ళు పని చేస్తారని తీసుకొస్తే ఉల్టా మనకే పని చెప్తారేంద్రా? అవునరా, ఏ గీంత దానికి కోపం ఎందుకే? చేసిన వాళ్ళు చేసిర్రు, ఆయనతో మీరే కానీరి చెప్పిన కానీరి తిన్నావిగా. అరే అనిల్ గా సాప తీసుకొని కూడా అయిపోరా, చికెన్ ఉడికింది తీసుకొస్తాను. కలువయే
నాకు కళ్ళే లేదు పోతుంది అంటది. ఏవేందే ఈ కళ్ళు ఎటు రాలేదు జల్దీ అయిపోయింది. మనకి ఎన్ని తాగినా ఎక్కయ్య బీళ్ళందుకో తాగుదాం. అవును గానే నాకు రాలేదేంది ఈ ఆలోచన. అరే సన్నిగా వీళ్ళేందిరా కళ్ళుతో మొదలుపెట్టి బీర్ల దాకా వచ్చిర్రు. అయితే మా అంటే ఒక్క బీర్ తాగుతా. సన్నిగా ఇల్లున్న బీర్లు ఏవిరా? అయితే అనుకుంటున్న బీర్లు అనేది అయ్యారు గారా ఇల్లే పాపం పాడియా నిజమేదారా మొత్తం తాగిర్రు. రే అన్నలుగా అప్పటి సంధి చూస్తానా మా ఏం బట్టినే పడుతున్నా నొరుకుతారా నిన్ను. ఏందే పుజ్జమ్మ ఎక్కిందానే అంతెట్నో మాట్లాడతాను. తాగుబోతంటే ఎందుకంత తులకన తాగి వాగేది పచ్చి నిజం కనకనా అవుతుందిరా అవుతుంది ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది నీకేమవుతుంది రా పొద్దుడుస్తుంది మాయం బట్ట పడ్డావు గుద్దు గుద్దిననుకో ఫోటో దిగి గోడకెక్కుతావు బిడ్డని ఏ తప్పు. అవునే అప్పటి సంధి ఎక్కువ చేస్తాండి ఈ అనిల్ గాడు. ఎత్తనే నేను లక్ష్మి నా సిన్ని లక్ష్మి తాగి తట్టుకుంటారు అనుకోరా. అరే సత్తిగా అడ్డ వచ్చ నిన్ను కూడా మారుతావురా. మమ్మల్ని కొడతారా? అరే అరే ఏంది ఇది? అరే మమ్మల్ని కొడతారు. అరే బీరీరా ఇంకా కొడితే చచ్చేటట్టున్నాడు. తాగుబోతోని కొట్టినా చచ్చిన పాముని కొట్టిన ఒకటేనే. పోదాం పారినాడు. దెబ్బ తగిలిందా రాఘవ? తగ్గిపోతుందిలే. అరే బయట విషయం తెలితే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకుంటేరా పారపోయేటట్టుందిరా. అద్దురా అద్దురా అని మొత్తుకొని చెప్పినా కారా. లేదు 2 బాటిల్ తాగుతారటివి. మీ అక్క 2 బాటిల్ కాదు అల్లున్న బాటిల్ అని తాగి మనన్నే కొట్టిరు కారా. అరే నాకేం తెలుసు వాళ్ళు గంత తాగుతాని అంత కొట్టి పడికే చేసిండు. సన్నిగా ఉండవురా నువ్వు. అరే అయింది అయింది. అరే సన్నిగా ఇంటికి పారా. బాబా నేను రాను బాబా. అత్త మా అమ్మ దంచి కొడుతుంది. హ్యాపీ 31st హ్యాపీ న్యూ ఇయర్. దావతురా అరే రే దావతురా అరే దావతురా దావతు 31st దావతు తలకాయ